ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. అయితే ఏం తింటున్నామనేది కాదు, ఎప్పుడు తింటున్నామనేది ముఖ్యమే. ఉదయం అల్పాహారం తీసుకునే విషయంలో దీనికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం తీసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. ముఖ్యంగా మధుమేహం ముప్పు తగ్గించుకోవాలి అంటే ఉదయం సరైన సమయంలో టిఫిన్ చేయడం మంచిదని తాజాగా నిర్వహించిన ఐఎస్ గ్లోబల్ అధ్యయనం స్పష్టం చేస్తుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. మనలో చాలా మంది ఉదయం సరైన సమయంలోనే అల్పాహారం తీసుకుంటారు. సరైన సమయం అంటే ఇక్కడ ఉదయం 8 గంటలలోపు అని అర్థం. అయితే కొంతమంది మాత్రం ఉదయం టిఫిన్ చాలా ఆలస్యంగా చేస్తారు. అంటే 9 గంటల తర్వాత 11 గంటల వరకు కూడా అల్పాహారం తీసుకుంటూనే ఉంటారు. అదొక అలవాటుగా తయారైంది కొంతమందికి. అయితే ఉదయం 8 గంటలలోపు అల్పాహారం తీసుకున్న వారు మధుమేహం ముప్పును తప్పించుకోవచ్చట. ఉదయం 9 గంటల తర్వాత అల్పాహారం చేసిన వారితో పోలిస్తే ఉదయం 8 గంటల్లోపు టిఫిన్ తిన్న వారికి మధుమేహం ముప్పు 59% వరకు తగ్గుతున్నట్లు ఐఎస్ గ్లోబల్ నిర్వహించిన సర్వేలో తేలింది. మరి అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ చేయకపోవటం, పొగ త్రాగటం వంటి కారకాలు టైప్ 2 మధుమేహం ముప్పు పెరిగేలా చేస్తుంటాయి. వీటికిప్పుడు మరోటి జోడించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అదే ఆహారం తినే సమయం. నిజంగానే తిండి వేళలు జీవ గడియారం, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ మోతాదుల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని అధ్యయనాలే తిండి వేళల మీద దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఆహార వేళల మధ్య ఎడమ తినే సమయం, టైప్ 2 మధుమేహం మధ్య సంబంధాన్ని గుర్తించడానికి ఐఎస్ గ్లోబల్ పరిశోధకులు ప్రయత్నించారు. మొత్తం 1,03,312 మంది ఆహార అలవాట్లను విశ్లేషించారు. తొలి 2 ఏళ్లు సగటు ఆహార పద్ధతుల ఆధారంగా 7 ఏళ్లకు పైగా వారి ఆరోగ్య తీరుతెన్నులను ఈ అధ్యయనంలో పరిశీలించారు. వీరిలో కొత్తగా 963 మంది మధుమేహం బారిన పడగా రోజు ఉదయం 9 గంటల తర్వాత అల్పాహారం చేసిన వారికి ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉంటున్నట్లు వీరు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. శారీరకంగా చూస్తే ఇది సబబే. ఎందుకంటే అల్పాహారం మానేయటం వల్ల గ్లూకోజ్, కొలెస్ట్రాల్ నియంత్రణ గతి తప్పుతుంది. ఇన్సులిన్ హార్మోన్ మోతాదులు అస్తవ్యస్తమయ్యే అవకాశమూ ఉంటుంది. అల్పాహారమే కాదు, రాత్రి భోజనం ఆలస్యంగా చేసేవారికి, అంటే రాత్రి 10 గంటల తర్వాత తినేవారికి మధుమేహం ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇంకో విషయం ఏంటంటే తరచూ తినేవారిని తిండిపోతూ అని పిలుస్తారు. కానీ మధుమేహం ఉన్నవారికి ఆ సూత్రం వర్తించదు. తక్కువలో తక్కువగా రోజుకు 5 సార్లు తినేవారికైతే ఈ ముప్పు తగ్గుతున్నట్లు అధ్యయనంలో బయటపడింది. అలాగే ఎక్కువసేపు ఉపవాసం ఉన్నవారి విషయంలోనూ ఉదయం 8 గంటల్లోపు అల్పాహారం, పెందలాడే రాత్రి భోజనం చేస్తేనే మంచి ఫలితం కనిపిస్తున్నట్లు తేలటం గమనార్హం. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం విషయంలో తొలి ఆహారం ఉదయం 8 గంటల్లోపు, రాత్రి ఆహారం సాయంత్రం 7 గంటల్లోపు చేస్తే మధుమేహం ముప్పు తగ్గటానికి తోడ్పడుతున్నట్లు తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇలాంటి ఆహార పద్ధతిలో రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లు కూడా ఐఎస్ గ్లోబల్ గతంలో నిర్వహించిన అధ్యయనంలోనూ వెల్లడైంది. మొత్తం మీద మధుమేహం, ఇతర సమస్యల నివారణకు ఆహారం, జీవ గడియారం, ఆరోగ్యం మధ్య సంబంధం బలమైన ప్రభావం చూపుతున్నట్లు రుజువవుతోంది. కాబట్టి వేళకు భోజనం చేయటం అలవాటు చేసుకోవాలి.